ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్ప్రతి మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ప్రతి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటకు నేను ఎందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాకంలో జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరంలో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్. ఇప్పటికి ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత తాకుతుంటున్నారు. వీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదములతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ తార్నాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించిపోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఈ ఆరాధన. కుటుంబాలతో రండి. కాంగ్రెస్ ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ పిల్లలారా, బాగున్నారు కదా? మరి లేవగానే యేసయ్యకి థాంక్స్ చెప్పారా? మీరందరూ కూడా ప్రతిదినం ప్రార్థించి వాక్యాన్ని చదువుతున్నారని నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, ప్రతిదినం దేవుడు తన మాటల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. మనం ఆత్మికంగా బలపడడానికి దేవుని యొక్క వాగ్దానాలు మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి కదా, మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం పంపించారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించు. రైస్లా చక్కటి శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మదేవుని కాలం మనందరితో మాట్లాడుతున్నారు. శ్రమపడు వారిని వారి శ్రమ వలన, వారి శ్రమల్లో నుంచి దేవుడు విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ ఉదయకాలం వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా, ఎటువంటి శ్రమల్లో ఉన్నారు, ఎటువంటి బాధల్లో ఉన్నారు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నారా? శ్రమ వెంబడి శ్రమ మీ జీవితాల్లో వస్తుందా? అధికమైన పోరాటం జీవితంలో ఉంటూ ఉందా? మరి అనేక రకాల శ్రమలు కదా, ఆర్థికపరమైన ఇబ్బందుల వలన వచ్చే శ్రమ, మరి అప్పు తీసుకున్న వారి వలన వచ్చే శ్రమ, శరీరంలో ఉంటున్న రోగాన్ని బట్టి శ్రమ, అలాగే కుటుంబంలో ఉన్న కలతలను బట్టి శ్రమ, అలాగే గర్భం లేకపోవడాన్ని బట్టి అనేక రకాల శ్రమలు, అలాగే ఉద్యోగం లేకపోవడం బట్టి, అలాగే సొంత గృహం లేకపోవడం బట్టి, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అనేక పోరాటాలు నీ జీవితంలో ఉన్నాయి కదా. ఈ శ్రమలు ఎంతకాలం అండి? కష్టాలు ఎంతకాలం? ఈ బాధలు ఎంతకాలం? అరే, వీటిలోంచి నేను ఎలా బయటకు రావాలి? అసలు నేను బయటకు వస్తానా, రాలేనా? మరి నా దేవుడు నా తలరాత ఇలాగే రాశాడేమో అని అనుకుంటున్నారా? మన దేవుడు ఎప్పుడు మన తలరాత అలా రాయడండి. అదే శ్రమలో నేను ఉంచడు, అదే బాధలో ఉంచడు, అదే కష్టంలో నేను ఉంచడు. దేవుడు నేను శ్రమలో నుంచి నేను విడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. నీవున్న శ్రమలో నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, అలాగే నీ ఇరుగు పొరుగు వారు ఎవరు కూడా నిన్ను విడిపించలేరు. కానీ నిన్ను విడిపించగలిగిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడే. ఆయనే ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వున్న శ్రమలో నుంచి నీకు విడుదల నేను ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలు ఇశ్రాయేలు కూడా అనేక శ్రమల్లో
కష్టాల్లో నలిగిపోతున్న సమయంలో వారి ప్రార్థన విని దేవుడు వారిని విడిపించాడు. దేవుని బిడ్డలారా, అదే దేవుడు ఇంకా బ్రతికున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను వదిలేయలేదు, నిన్ను కూడా చూస్తున్నాడు. నువ్వు శ్రమ పడడం, నువ్వు కష్టాల మధ్యలో ఎలా నలిగిపోతున్నావు, నువ్వు నా ఆర్థిక పోరాటాల్లో ఎలా నలిగిపోతున్నావా, మరి నీ రోగాన్ని బట్టి ఎంతగా శ్రమ పడుతున్నావో, నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుతున్నావో, బిడ్డ నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను ఆయన మరి విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నీ దేవుడు నీ శ్రమలన్నిటిలో నుంచి నీకు విడుదల కలుగజేయబోతున్నాడు. నీకు నెమ్మది, శాంతి, ఆనందం, సంతోషం, సమృద్ధి, ఆరోగ్యము దేవుడు నీకు కలుగజేయబోతున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, భయపడకండి, కృంగిపోకండి. మీరు ఎవరో కాదు, మీరు దేవుని పిల్లలు, ఆయన బిడ్డలమ్మన. ఆయన పిల్లల్ని దేవుడు ఎప్పుడు వదిలేడు, మనుషులు వదిలేసినట్లు వదిలేడు. నీతో ఆయన ఉన్నాడు, శ్రమలోంచి నిన్ను విడిపిస్తాడు అని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. యేసయ్యా, అవును నువ్వు నాకున్నావు, నువ్వు నన్ను విడిచిపెట్టవు, ఈ శ్రమలోంచి నువ్వు నన్ను విడిపిస్తున్నందుకు వందనాలు యేసయ్య అని, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన కాక అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధ మహోన్నతులకు దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. అవునయ్యా, నువ్వు మాత్రమే శ్రమలో నుంచి మిమ్మల్ని విడిపించే దేవుడు. నిన్ను మేము నమ్ముతున్నాం ప్రభా, నీ వాగ్దానం మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ శ్రమలో, ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఇరుకుల్లో ఉన్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల కలుగును గాక. అయ్యా ఇదిగో తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పు బాధల్లో ఉన్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. నానావిధ రోగాల చేత పీడింపబడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగును గాక. అయ్యా నాయన, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఉద్యోగాలు వచ్చినగా, బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించబడును గాక. అయ్యా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విజయం కలుగును గాక. భూ వివాదాలను పరిష్కరించబడును గాక. చెదిరిపోయిన కుటుంబాలన్నీ కట్టబడును గాక. భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ప్రభా. అలాగే నాయన తండ్రి, ఆత్మీకమైన విషయాల్లో ఎవరైతే పోరాటాన్ని అనుభవిస్తున్నారో ప్రభా, ఆ బంధకాల నుంచి కూడా బిడ్డలకు విడుదల కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు. ఈరోజు నూతనంగా ఏ పనులైతే ప్రారంభిస్తున్నారో ప్రభా, ఆ పనుల్లో కూడా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. సేవ చేస్తున్న వారి సేవను ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారికి నీ నూతనమైన కృప, నూతనమైన దీవెన, నూతన ఆశీర్వాదాలతో వర్ణింపబడుదురుగాక. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.